పూరా లోకల్. తెలంగాణలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన హాస్పిటల్ అని ప్రస్తావిస్తే మనకి ముందుగా గుర్తొచ్చేది ఉస్మానియా జనరల్ హాస్పిటల్. హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న ఈ హాస్పిటల్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా రోగులు ఎవరైతే ఉంటారో పేద రోగులు వైద్యం కోసం ఇక్కడి వరకు వస్తూ ఉంటారు. అయితే ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రస్తుతం కూలిపోయే స్థితిలో ఉంది. దీని గురించి దీన్ని కూలగొట్టి మళ్ళీ కొత్తగా కట్టాలనే ఉద్దేశంతో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీని గురించి చర్చలు జరిపారు. ఆ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కూడా ఈ బిల్డింగ్ని కూల్చేసి ఈ హాస్పిటల్ ప్లేస్లో కొత్త హాస్పిటల్ కట్టాలనే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. దానికి సుమారు ఒక 5 కోట్ల దాకా నిధులు కూడా ఇస్తామని చెప్పారు. అది కాలం గడిచిపోయింది. ఆ ప్రభుత్వం ఏంది, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా 4 నెలల క్రితం ఇదే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని 30 ఎకరాలతోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో మేము కడతాము అని చెప్పి ఈ 30 ఎకరాల్లో నిర్మించి చూపిస్తామని చెప్పి 4 నెలల కిందట రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించినట్టుగా కూడా మనకి తెలిసిన విషయమే. ఈ హాస్పిటల్ ఇక్కడ నుంచి అక్కడికి గోషామహల్ గ్రౌండ్కి తీసుకెళ్తే ఇక్కడ ఉన్న రోగులకి అంత దూరం వెళ్ళడం కుదురుతుందా కుదరదా, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా లేదా, అసలు ఇక్కడున్న వసతులే అక్కడ కల్పిస్తారా లేదా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు గోషామహల్ గ్రౌండ్ దగ్గర కూడా సుమారు 7-8 అంతస్తుల్లో ఒక 1000 పడకలతో కూడా ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది మనకు తెలిసిన విషయమే. కాబట్టి దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ గ్రౌండ్లో హాస్పిటల్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మిస్తా అంటే మేము ఊరుకోము, ఈ హాస్పిటల్ని పేట్ల బుర్జు హాస్పిటల్ దగ్గరికి కడితేనే బాగుంటుంది తప్పితే ఇక్కడ కడితే మాత్రం మేము ఊరుకోమని కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. గోషామహల్ గ్రౌండ్లో కడితే అక్కడ పోలీసు వాళ్ళకి ఇబ్బంది అవడంతో పాటు పిల్లలకు కూడా ఆడుకోవడానికి గ్రౌండ్ లేని పరిస్థితి కూడా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని అక్కడ కడితే మరి అడ్డుకుంటారో లేదో కూడా చూడాలి. దీని గురించి ఇక్కడ స్థానికులు ఏమంటున్నారో, ఈ హాస్పిటల్కి వచ్చిపోయే రోగులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇక్కడ నుంచి తీసేసి గోషామహల్ గ్రౌండ్లో కొత్తగా కడతా అంటున్నారు, తెలుసా మీకు? అవును. అది అక్కడికి మారిస్తే ట్రీట్మెంట్ బాగుంటుంది అంటారా? అసలు అక్కడికి జనాలు రావడం కానీ ఆ పేషెంట్లకి అవైలబిలిటీ కానీ ఉంటుందా ఉండదు? అవైలబిలిటీ అంటే పేషెంట్ల కోసం జనాల కోసం అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు, పబ్లిక్ కోసం పబ్లిక్ ఫెసిలిటీ కోసం అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. ఏదైతే పని జరిపిస్తున్నారో పబ్లిక్ కోసమే చేస్తున్నాడు అది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ నుంచి మార్చడం మంచిదా కాదంటారా? ఇది మంచిదే అంటే మంచి కోసమని అక్కడే మార్పిస్తున్నారు. వాళ్ళు మంచిగా అయ్యాలి, మార్పిస్తే మంచిగా అయ్యాలి. అదే తెలియని వాళ్ళు ఇక్కడే హాస్పిటల్ ఉందనుకోని వచ్చి తెలియక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కదా. అది నడుస్తా అవుతుంది. ఎక్కడంతే షిఫ్ట్ చేస్తే కొంచెం పడుతుంది ఇబ్బంది, ఎవరికి పడుతుంది, అందరికీ పడుతుంది, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పడుతుంది. ఇదే బెస్ట్. చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడే మేము చూస్తున్నాం, ఇదే బెస్ట్. అంటే ఇక్కడ కంటే అక్కడ ఇంకా బెటర్ ఎక్విప్మెంట్తో బెటర్ ట్రీట్మెంట్తో కడతా అంటున్నారు. మెడిసిన్ ఇస్తారు, అచ్చా దిక్తే. వాష్రూమ్స్ అవన్నీ పాతగా అయిపోయింది, బిల్డింగ్ పైకప్పులు ఇలా కూలే ప్రమాదం ఉంది. కొత్తగా షిఫ్ట్ చేస్తేనే బెటర్ నా ఐడియా ప్రకారం. కొత్తది షిఫ్ట్ చేస్తే అది ఇబ్బంది కదా జనాలకి? ఇది సిటీ నడిబొడ్డున ఉంది, అది కొంచెం దూరం అయ్యి అట్లా ఉంటుందా? అంటే పాత దాంట్లో ఉండి కూలిపోయి ప్రాణాలు పోగొట్టుకునే దానికన్నా కొత్త బిల్డింగ్లోకి వెళ్ళి కొంచెం ఇబ్బంది అయినా వెళ్ళి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం బెటర్ కదా. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో నివసించే కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఇక్కడ కొత్తగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఈ గ్రౌండ్లో కడుతున్నారంట, మీకు తెలుసా? కడతారని తెలుసు కానీ ఇంకా దాని గురించి ఏం తెలియదు మాకు.
మార్చిరి అంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది కదా సార్. హాస్పిటల్ అన్నా కొంచెం స్మెల్ రావడం అది ఇది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు, చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. మేము కట్టొద్దని మేము అనుకుంటున్నాం ఇక్కడ. మీ ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేశారా? ఇంకా ఏం చేస్తున్నాం సార్, మేము ఇక్కడ మీటింగ్స్ అవి ఇవి పెడుతున్నాము, ఇంకేం స్పందించట్లేదు ప్రభుత్వం కూడా. అంటే ఈ హాస్పిటల్ కట్టాక మీ ఇల్లు పోతాయి, కూల్చేస్తారు. అవును, ఇంకా ఏం చెప్పలేరు ఇప్పటి వరకు అయితే. అంటున్నారు బయట వాళ్ళు, భయమే కదా సార్. ఇక మేము చాలా ఏళ్ళ నుండి ఉంటున్నాం, ఇప్పుడు ఈ సడన్గా వెళ్ళిపోవాలంటే మాకు కూడా ఇబ్బంది. మాకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము ఇక్కడ ఉండి కూడా 17 ఇయర్స్ 70 ఇయర్స్. 70 సంవత్సరాల మా తాత వాళ్ళ అక్క వాళ్ళందరూ ఉండేవాళ్ళు ఇక్కడ. చాలా ఏళ్ళ నుండి ఉంటున్నాం, ఇప్పుడే కాదు. అన్ని ఇబ్బందులే ఉంటాయి హాస్పిటల్ కట్టడం వల్ల. ఇప్పటికే మాకు చాలా ఇబ్బందిగానే ఉంది ఇక్కడ. మాకు ఇక్కడ కట్టొద్దు అసలు హాస్పిటల్. మాకు చిన్నపిల్లలు ఉన్నారు, లేని రోగాలు వస్తాయి. ఇక్కడనే మార్చరి అంటే చాలా కష్టం కదా, కట్టాలే వద్దని చెప్పేస్తున్నాం. ఇల్లు గురించి కూడా కొంచెం టెన్షన్గా ఉంది, కొంచెం భయం వేస్తుంది. ఇక్కడ అంటే ఒక రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి ఆబ్వియస్లీ మేమైతే అబ్జెక్షన్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మాయిశ్చరీ బి పెడతా అంటుండు. సో దాని దిక్కే మళ్ళీ ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ ఏరియాకి ఎఫెక్ట్ కాగల, మళ్ళీ ఏమైనా క్రానికల్ డిసీజెస్ అట్లా ఏమైనా ఎఫెక్ట్ కాగల అని. ఇక్కడ ఉండేది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. సో ఆబ్వియస్లీ మేమైతే ఏంది ఇస్తలేము, మాకు అసలు ఇష్టమే లేదు ఇక్కడ పెడితే. కానీ ఏదైనా స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ పెడితే కుడ్ బి బెటర్ ఫర్ ది పీపుల్ అని మేము అనుకుంటాం, మా ఒపీనియన్ అది. ఇక్కడ మ్యాక్సిమం మస్తు మేము అబ్జెక్షన్ బి చేసినాము మస్తు మంది. ఇప్పుడు మా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మస్తు మంది ఏంది దానికి ఒప్పుకోలేరు. దీక్షలు బి చేశారు, అన్నీ చేశారు, కానీ గవర్నమెంట్ మాత్రం అది దాని పని అనేది అది చేసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ ఏరియా గురించి బి ఆలోచిస్తలేదు. ఇక్కడ లోకల్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఈ హాస్పిటల్ని ఈ గ్రౌండ్లో కట్టడానికి వ్యతిరేకిస్తున్నాను అన్నారు. అది తెలుసా? అవును, అదైతే తెలుసు. ఆయన బి సపోర్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే ఇక్కడ పీపుల్కి మళ్ళీ ఏమైనా కాగల అని, ప్రజలకి ఏమైనా కాగల అని ఆయనది బి ఒక అబ్జెక్షన్ అయితే ఉంది. కానీ గవర్నమెంట్ అయితే ఇంటలేదు, మాకు బి అయితే ఏం నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి పోవాలన్న ఒక ఫెసిలిటీ బి మాకు లేదు. ఇవన్నీ మా సొంత ఇల్లులే. సో ఇది తప్ప మాకు ఇంకొక ఆప్షన్ బి లేదు. సో అదే గవర్నమెంటే మా మీద ఏదన్నా ఒక యాక్షన్ తీసుకోవాలి, మాకు మంచి చేయాలనే కోరుకుంటున్నాం. హాస్పిటల్ కట్టడం అని అంటే ప్రజలకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇళ్ళకు ఏ రోగాలు వచ్చేటోళ్ళు ఎవరికి తెలియదు, మళ్ళీ కొత్త కొత్త రోగాలు వస్తాయి. కరోనా నుంచే చాలా ఇబ్బంది అయింది, ఇప్పుడు ఇది కొత్తది వచ్చిందంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ రావడం అయితే ఎవరికి మంచిది కాదు. ఉన్న జాగాలనే మంచిగా ఉంది, అది ఇంకా జాగాలు మస్తున్నాయి. కానీ ఇదే సెంటర్లో పెట్టాలని ఏముంది, కానీ ఈ సెంటర్లో రావడం అంటే చాలా ఇబ్బంది ఉన్నది. ప్రజలైతే అందరు అనుకుంటున్నారు, ఇక్కడ వాళ్ళు అయితే అందరూ ధర్నా కూడా చేసినాం, కానీ అది కాలేదు. కానీ మళ్ళీ ధర్నా చేయడం అయితే ఉన్నది. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆ హాస్పిటల్ బిల్డింగ్ని కూల్చేసి అక్కడే కొత్తది కడతామని అన్నారు. ఆ తర్వాత కొంతమంది ప్రజలు దాన్ని లేదు మాకు కొత్త బిల్డింగ్ కావాలి అని రిక్వెస్ట్లో రావడంతో అది అప్పుడు పెండింగ్లో పడ్డది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 4 నెలల క్రితం అసెంబ్లీలో చెప్పారు, ఈ పోలీస్ గ్రౌండ్ గోషామహల్లో ఉన్న పోలీస్ గ్రౌండ్లో 30 ఎకరాల స్థలంలో మీకు 1000 పడకలతో ఒక హాస్పిటల్ కడతాను అన్నాడు. సో అప్పుడు ప్రజలు కొంతమంది అక్కడ కడతామంటే వ్యతిరేకించారు, ఇప్పుడు ఇక్కడ కడతా అంటే వ్యతిరేకిస్తున్నారు కదా, దానికే ఉంటుంది. ఇప్పుడు మన గాంధీ హాస్పిటల్ చూసుకున్నాం కదా, సికింద్రాబాద్లో ఉండే కదా, అక్కడ నుంచి షిఫ్ట్ చేసి వేరే దగ్గర కట్టారు కదా. ఇది కూడా ఉస్మానియా అనేది ఇంట్లో సరిపోదు, ఉస్మానియాకి అనేది చాలా పెద్దగా ఉండాలి. ఈ 30 ఎకరాలు సరిపోదు, దగ్గర దగ్గర ఒక 100 ఎకరాల మీద ఉండాలి. అట్లా ఉంటేనే అప్పుడు ప్రజలకు కూడా ప్రతి దానికి మంచిగా ఉంటుంది. కానీ ఇక్కడ రావడం అయితే మంచిది కాదు. ఇగో పెద్ద పెద్ద మనుషులు వాకింగ్కి పోతారు, ఇక్కడ మాకు ఒక గ్రౌండ్ లేదు, ఏం లేదు. మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఈడనే, కానీ వాళ్ళకి మాత్రం కొంచెం ఏదో పోతుంటాం, వాకింగ్ చేసుకుంటాం, ఏదో చూడడం చాలా జర మంచిగా ఉంటుంది. కానీ ఇక్కడ హాస్పిటల్ వచ్చిందంటే చాలా ఇబ్బంది ఉన్నది. రాజకీయ పార్టీలను తీసుకున్నామంటే వాళ్ళ తరపు నుంచి అవుతుంది, కానీ వాళ్ళ బద్దలం రాజకీయం తీసుకురాము. సొంతంగా మా ప్రజలు మేమే ఎన్నుకున్న వాళ్ళం వాళ్ళ మీది కానీ అంటే ఇది చేయడం చాలా తప్పు. ఇదైతే చేయడం అయితే చాలా తప్పు. ఇది ఇట్లా చేయడం అయితే మళ్ళీ ఆడు సీటు మీద కూర్చునేది అయితే లేదు. కానీ ప్రజలకు మంచి చేయాలి. కానీ ఈ దవాఖాన మధ్యలో ఇంత చుట్టుపక్కల తీసుకొచ్చి సెంటర్లో పెట్టడం ఏంది, ఇది చాలా తప్పు ఇది.
హాస్పిటల్ కడతా అని అన్న తర్వాత మీ ఇల్లు ఇక్కడ నుంచి ఖాళీ చేసేయండి, మేము కన్స్ట్రక్షన్ చేస్తాం, మీ బిల్డింగ్లు డిమాలిష్ చేస్తామని మీకు నోటీసులు ఇస్తామని చెప్పారు అధికారులు? మాకైతే ఎవరు రాలేడు. ఏది ఇప్పటివరకు అయితే ఏ నోటీసు అందలేదు, ఏ నోటీస్ అయితే అందలేదు. ఈ నోటీస్ గిట్లా అంటే మాకైతే ఇక ఇప్పటివరకు అయితే కాలి ఒక ఇంటిమేషన్ అయితే వచ్చింది హాస్పిటల్, కానీ ఇక్కడ మాత్రం అయితే ఎవరికొక నోటీస్ రాలేదు, చెప్పలేరు కూడా, మాకు తెలియదు కూడా. అది కూడా మీ ద్వారానే తెలుస్తుంది. అది మీరు అంటారు కానీ మాకైతే మాత్రం ఏ నోటీస్ అయితే రాలేదు. మా ఇంటిది అంటే ఎట్లా చేయి పెడతారు, ఇదైతే చాలా పాతకాలం నుంచి ఉన్నది. ఇక్కడ మా తాతలు ఉన్నప్పటి నుంచి ఇది, మా తాతలు పోయినరు, మా డాడీ పోయిండు, మేము ఉన్నాం. 2 తరాలు పోయినది, ఇప్పుడు 3వ తరం మాది. ఇది మేము ఊకుంటామా? మేము ఏడికైతే ఆడికి జరిగేది ఒకటే ఉంటుంది, పోయేదే మనకి, కానీ హాస్పిటల్ మాత్రం అయితే రావద్దు ఇక్కడికి. ఇప్పుడు ఈ పాత ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని అసలు అక్కడ నుంచి ఇక్కడికి మార్చడానికి ఉన్న కారణాల్లో ప్రధానమైన కారణం బిల్డింగ్ పాతబడిపోయింది, దాన్ని కూల్చేయాలి అనేది మొదటిదైతే. వర్షాకాలం వస్తే నీరు గేట్లు నిండిపోయేంత వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మార్చాలని అనే అది ఉద్దేశము. ఇప్పుడు ఈ ఏరియాలో కూడా హాస్పిటల్ కడితే ఇది కూడా ముంపు ప్రాంతం, వర్షాకాలం ఇక్కడ నీళ్ళు నిండిపోతాయని మీరు అంటున్నారు కదా, నిజమేనా? అది కరెక్టే. అది వాటర్, ఇది ముందటి నుంచి ఏముండే, ఇది అంతా మొత్తం ఇది ఒక మూసీ టైప్ లాగానే. ఇది పెద్ద మేము చిన్న ఉన్నప్పుడు చూస్తాం, ఇట్లా ఎప్పుడు చూడు వాటరే ఉంటుంది. ఇదేంటంటే పోలీసు వాళ్ళకి మాత్రం ఇదంతా డిస్మాట్ చేసి మట్టి వేసి వాళ్ళకి పోలీసు వాళ్ళకు ఒక ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ అయిపోయాక తెచ్చి ఇవన్నీ ఏంది ట్రాఫిక్ది బండ్లన్నీ వచ్చి ఇక్కడ ఉంటున్నాయి. ఇక ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు క్రికెట్ ఆడుతుండే, దాని తర్వాత మళ్ళీ పిల్లలు, ఇప్పుడేమో ఈ బండ్లు, మళ్ళీ వాటర్ అయితే ఎప్పటికుంటుంది, ఉండదని కాదు, వాటర్ ఉంటుంది. చెట్లు వచ్చినప్పటి నుంచి జర మంచిగా ఉంది. ఇక్కడ ఉస్మానియా కట్టడం చాలా వరకు అసలు తప్పు. ఎందుకంటే ఇది ఇక్కడ మొత్తం పక్కన ఉన్నది బస్తీ, ఆర్ ఇది మెయిన్ అంటే ఇది ఒక కమర్షియల్ ఏరియా, బేగం బజార్ కమర్షియల్ ఏరియా. మాకు ప్రతి ఒక్క ఫెస్టివల్స్లో ఏ ఫెస్టివల్ అయినా కూడా మాకు ట్రాఫిక్ ఇబ్బంది చాలా ఉంటుంది. ఇంకా ఉస్మానియా అంటే ఇంకా చాలా ట్రాఫిక్ని మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అసలు దీనికి సమాధానం ఏమిందో గవర్నమెంట్ ఎందుకు అర్థం చేసుకుంటలేదు. వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తూ పోతూ చూస్తూ ఉంటారు ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుంది. మేము స్కూల్ నుంచి నేను ఇంటికి పోవాలంటే కనీసం ఖాళీ టైంలో ఎగ్జిబిషన్ వచ్చినా ఫెస్టివల్స్ వచ్చినా నేను మొజంజాయ్ మార్కెట్ నుంచి గోషామేల్కి రావాలంటే 2 hours నిల్చుంటాను ట్రాఫిక్లో. అలాంటప్పుడు ఇక్కడ గోషామేల్లో ఉస్మానియా కట్టడం కంటే అది ఎక్కడ ఉంది అక్కడ బాగానే ఉంది, దానికి ఏం ప్రాబ్లం లేదు, అక్కడే కూలగొట్టి అక్కడ కట్టండి. ఏమైనా అబ్జెక్షన్ ఉందా? చాలా పెద్ద ప్లేస్ అది, దీనికి ఎందుకు రిఫర్ చేస్తున్నారు? బస్తీ వాళ్ళు సఫర్ అవుతారు. ఇక్కడ మొత్తం దాంట్లో ఉన్న మొత్తం కెమికల్స్ అవన్నీ, ఇక్కడ మోరీ పైప్ లైన్ సరిగ్గా లేదు. అసలు ఎంత డ్రైనేజ్ ప్రాబ్లం ఉందంటే మీరు ఒక్కసారి సీఎంఏ వచ్చి చూడాలి. ఇక్కడ రావడం పోవడం మా సామాన్య మానవులకైతే నడవడమే కష్టం. మేము దీనికి సొల్యూషన్ రావాలి. దయచేసి సీఎం వరకు ఈ ప్రోగ్రాం సీఎం వరకు ఈ మాట నాది పోతే ఆయనకు దయచేసి వింతి చేసుకుంటున్నాను, ఇక్కడ ఉస్మానియా కట్టద్దు సార్ ప్లీజ్. ఉస్మానియా పాత బిల్డింగ్ని హెరిటేజ్ కింద ఇవ్వాలి అని చెప్పిచ్చారు. అంతకుముందు కేసీఆరే దాన్ని డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ కడతామని ఒక ప్రస్తావన తీసుకొస్తే, లేదు ఇది 100 సంవత్సరాల క్రితం, ఇది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నప్పుడు, అప్పుడు ఆ కాలంలో కట్టింది కాబట్టి దీన్ని హెరిటేజ్ కింద ఇచ్చి పరిరక్షిద్దాము, ఈ హాస్పిటల్ వేరే చోట కడదామని ప్రస్తావన తీసుకొచ్చి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చాక 4 నెలల క్రితం అసెంబ్లీలో ఈ గ్రౌండ్లో 30 ఎకరాలతో కడదాం 1000 పడకల ఆసుపత్రిని ప్రస్తావించారు. ఇది కాకుండా ఆల్టర్నేట్ ఇంకేదైనా ప్లేస్ ఉందా మీకు తెలుసు? ఇంతకుముందు ఈ మధ్యలో మాకు తెలిసిన విషయం ఏమైందంటే పెట్లా బుర్జ్లో ఒక ఏరియా ఉంది, అక్కడ కడతారని ప్రస్తావన వచ్చిందని తెలిసింది. కానీ ఇది 30 ఎకరాలు కాదు సార్, ఇది 30 ఎకరాలు అయితే కాదు. అక్కడ పేట్లా బుర్జ్లో ఒక ఏరియా ఉంది, ఎక్కడైతే పోలీస్ ట్రైనింగ్ జరుగుతుంది అక్కడ ఉంది. ఇంకా ఓల్డ్ సిటీలో కూడా ఒక ఏరియా ఉంది, 2-3 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పినారు. కానీ ఇదే కరెక్ట్గా ఇదే తీసుకుంటారని మాకు రాలేదు సార్. హెరిటేజ్ కట్టాల్సిన అవసరం ఏముంది సార్? ఉన్న ఉస్మానియానే బాగుంది కదా, హెరిటేజ్ ఇక్కడ కట్టండి, అక్కడ మధ్యలో కట్టండి, గ్రౌండ్లో కట్టండి హెరిటేజ్. గ్రౌండ్ హాస్పిటల్ ఇక్కడ ఎందుకు సార్? పబ్లిక్ ఇబ్బంది పని సీఎం ఎందుకు చేయాలి? ఆయనకు సీఎంగా ఎన్నుకున్నామని మాకు కష్టాలు పెడుతున్నారు ఆయన.
మీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ పేట్ల బుర్జు హాస్పిటల్ దగ్గరే ఉస్మానియా కొత్త హాస్పిటల్ కట్టండి, ఈ గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో కట్టడం మాకు ఇష్టం లేదు, మా ప్రజలకు కూడా ఇష్టం లేదు. ఆయన కూడా మా సైడే ఉన్నారు సార్. ఆయన కూడా గోషామహల్లో ఉస్మానియా కట్టొద్దని చెప్తున్నారు. ఆయన కూడా పేట్ల బుర్జులోనే ఉస్మానియా కట్టాలని ఆయన కూడా అంటున్నారు. అది కరెక్టే. ఆయన కూడా మా సపోర్ట్లోనే ఉన్నారు సార్. ఆయన మాట ఇచ్చినారు, మా పబ్లిక్కి ఇక్కడ హాస్పిటల్ ఇష్టం లేకపోతే మీ తరఫున నేను మాట్లాడతానని ఆయన మాట ఇచ్చినారు మాకు. మేము ఆయనతో మాట్లాడతాం ఈ విషయం గురించి. ప్రస్తుతం మనం గోషామహల్ పోలీస్ గ్రౌండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రజలు కూడా చాలామంది ఆహ్వానిస్తున్నారు. కొత్త హాస్పిటల్ నిర్మాణం ఇక్కడ ఉంటే మాకు మంచిది, అందుబాటులో ఉంటుంది, కొత్త వసతులు కూడా వస్తాయి, ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుందని అంటున్నారు. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. దాంతోపాటు ఈ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ కూడా ఈ గ్రౌండ్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని నిర్మించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ నుంచి తీసేసి పేట్ల బుర్జు హాస్పిటల్ దగ్గర కడితే బాగుంటుందని రాజాసింగ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మాత్రం కొందరు ఆహ్వానిస్తున్నారు, కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూర్వ లోకల్. కెమెరామెన్ నరేష్తో యోగి.